అంటే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రయత్నంలో లోపం ఉంటేనే ఇబ్బంది అన్న. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చిన మాట ప్రకారము అరవ శ్రీధర్ని గెలిపించుకున్నారు. ఆటికి అయిపోయిందన్నమాట అది. మీకు మంచి కామెంట్ కూడా ఉంది. పట్టు వదలు విక్రమార్కుల్లా గెలిపించుకున్నాడని. కానీ గెలిపించుకోవడమే కాదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే మీపై పార్టీ కావచ్చు, నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకము వమ్ము కాకుండా ఉంటుందన్న. అన్న మీరే ఒక్కటి గమనించండి. ఈరోజు మన సీఎం గారు ఈరోజు రైల్వే కోడూరుకి 5 పదవులు ఇచ్చాడన్నా. దేనివల్ల ఇచ్చాడన్నా? హార్డ్ వర్క్ చేసి పార్టీని గెలిపించారనే ఉద్దేశంతో 2 చైర్మన్ పదవులు ఇచ్చాడు, ఒక విప్పు పదవి ఇచ్చాడు, 2 డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఒక్క నియోజకవర్గానికి 5 పదవులు ఇచ్చాడన్నా. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా మీద నమ్మకం ఉంచి ఈ 5 మందికి పదవులు ఇస్తారన్నా. అంటే అభివృద్ధి చేస్తామని ఉద్దేశంతో మేము అభివృద్ధి చేస్తామని ఉద్దేశం నమ్మకము మా సీఎం గారికి కానీ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి కానీ ఉంది కాబట్టే మాకు ఇన్ని పదవులు ఇవ్వడం జరిగిందన్న. విప్ ఇవ్వడం జరిగింది, 2 చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది, 2 డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి రైల్వే కోడ్ని అభివృద్ధి పదంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. 100% అభివృద్ధి చేస్తాం మేము. అభివృద్ధి అంటే ఏంటన్న? అసలు కాలువలు రోడ్లు వేయడమేనా, ఏమన్నా ఉపాధి అవకాశాలు? నగిరి గాలేరు కాలువ కడప నుంచి ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగిందన్న. అక్కడక్కడ కాలువ తోగున్నారు. సీఎం గారికి చెప్పడం జరిగింది. అది మాకు గన వస్తే రాజంపేట కోడూరు నియోజకవర్గానికి సఫిషియెంట్ వాటర్ అన్న, మాకు సఫిషియెంట్ అందరికీ జీవనోపాధి వస్తుంది. దానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. సార్ కూడా ఒకే అన్నారు. మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, పబ్లిక్ మీటింగ్లో. తప్పకుండా అది కూడా సాధిస్తాం మేము. అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమిపడ్డారు. మీరు సాటిస్ఫై అయ్యారా అన్న? నేను అధిష్టాన నిర్ణయము తప్పకుండా పాటిస్తాను. నేను అంతే. వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. ఈ పదవి ఇచ్చారు, ఎస్, ఆ పదవికి న్యాయం చేస్తా. మీరు చూస్తారు, ఒక 2-3 మంత్స్ తర్వాత మీతో మళ్ళీ ఇంటర్వ్యూ మీరు తీసుకుంటారు నాతో.